రేపు ఆషాఢ శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. రేపు మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈ మందార చెట్టు పరిహారం. అంతేకాకుండా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోటి బంగారము, భూములు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే చాలామంది అనుకుంటారు, ఏమండి బ్రతకటానికే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మాకింకా అప్పుల సమస్యలతోటే బాధపడుతున్నాము. అలాంటిది మేము ఇల్లు, వాకిళ్ళు, బంగారాలు, భూములు ఎలా కొనగలుగుతాము అని చెప్పేసేసి మధ్యతరగతి వారు చాలామంది కూడా అనుకుంటూ ఉంటారండి. కానీ ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే అది అలా చేయటం అనేది, అంటే మన జీవితంలోకి అలాంటివి కొనుగోలు చేయటం అంటే అది పెద్ద వింత విశేషం ఏమీ కాదండి. మనకిక్కడ కావాల్సిందల్లా ఏంటంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అన్నమాట. చాలామంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడిపోతూ ఉంటారనమాట. అలాంటి వారికి అప్పులన్నీ కూడా తీరిపోయి ఒకరికి అప్పిచ్చే స్థాయికి కూడా ఎదుగుతారనమాట. కొంతమంది ఆడవారిని చూసినట్లయితే బంగారం మీద మక్కువ అనేది ఆడవారికి అందరికీ ఉంటుందండి. కానీ కొంతమంది ఆడవారికి ఇంకాస్త ఎక్కువగా బంగారం అంటే ప్రేమ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంకా బంగారం వేసుకోవాలి, ఇంకా చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు లేని వాళ్ళు ఏంటంటే కనీసం కొంతన్నా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బంగారం ఏంటంటే ఉంటుంది కానీ కొంతమందికి తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆ తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఏంటంటే విడిపించుకోలేక ఇక వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఎంతో ముచ్చటగా చేయించుకుంటారు కానీ అనవసరంగా ఏదో ఒకటి అంటే అనుకోని ఖర్చులు అనేవి నెత్తి మీద వచ్చి పడి మళ్ళీ వాటిని అమ్మేసుకోవటము, తాకట్టులో పెట్టుకోవటము, మళ్ళీ అవి అలా డబ్బు తీసుకొచ్చుకొని వాడుకోవటము, విడిపించుకోలేక మళ్ళీ వాటిని అమ్ముకోవటము, ఇలాంటివి వదిలేస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ ఏదన్నా ఉన్నా తొలగిపోయి మనం ఒకసారి బంగారం చేయించుకుంటే ఇంకా అది ఎప్పుడూ కూడా మనతో ఉండేటట్లుగా, అమ్మేటటువంటి గడ్డు పరిస్థితులు ఎటువంటి మనకు రాకుండా ఉండటానికి, అలాగే తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవటానికి, అలాగే ఏదన్నా కొనుక్కోవాలన్నా అంటే ఇంకా ఏదన్నా బంగారం కొత్తగా కొనుక్కోవాలన్నా కొంతమందికి ఇల్లు ఉండదు. కనీసం ఒక చిన్న ఇల్లన్నా ఉంటే బాగుండు అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. అలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఏదన్నా భూమి, పొలం కొనుక్కోవాలన్నా ఇలాంటివి ఏదైనా సరే రేపు మీరు శనివారం రోజున ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క కోరికను ఖచ్చితంగా తీరుస్తుందనమాట. అంటే మీ యొక్క కలను నెరవేరుస్తుందనమాట. మందార చెట్టు ఏదైనా పర్వాలేదండి. అంటే మనకు రంగులు రంగులుగా ఉంటాయి కదా మందార పుష్పాలు. ఎరుపు రంగుయి ఉంటాయి, పసుపు రంగు పుష్పాలు ఉంటాయి, తెలుపు రంగు మందార చెట్టు ఉంటుంది, పసుపు రంగు మందార చెట్లు ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగ మీకు అందుబాటులో ఉన్నటువంటి మందార చెట్టు ఏదైనా పర్వాలా, ఆ చెట్టు దగ్గర కనిపిస్తే ఈ పరిహారం అనేది మీరు సింపుల్‌గా చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే మందార చెట్టు అంటే దేవతా వృక్షం అన్నమాట. మందార చెట్టులో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతూ ఉంటుంది. అంటే సిరి సంపదలకు కానీ, అష్టైశ్వర్యాలకు కానీ, ధనధాన్యాదులకు కానీ ఎటువంటి లోటు అనేది ఉండదనమాట. అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనకి పూర్వం రోజుల్లో గమనించుకున్నట్లయితే మన పెద్దవారిళ్ళల్లో ఎక్కువగా మందార చెట్లు పల్లెటూరుల్లో అయితే ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మనకి సిటీస్‌లో అయితే ఏంటంటే చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటూ ఉంటారు, పెట్టుకునేటటువంటి స్థలాలనేవి లేక. కానీ పల్లెటూరుల్లో అయితే చక్కగా నేలలోనే పెంచుకుంటూ ఉంటారు. అలా నేలలో పెడితే మందార చెట్టు ఏంటంటే మంచి చెట్టుగా మారుతుంది, పెద్ద వృక్షంలాగా అవుతుందనమాట. అలాగా మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఏంటంటే ఒక మంచి పాజిటివ్ వాతావరణం, ఒక మంచి గాలి అలాగా బాగుంటుంది. ఆ ఇంట్లో గొడవలు ఇలాంటివి ఉండవు. ఆర్థికపరమైన సమస్యలు, ఇబ్బందులు కూడా ఉండవనమాట. మందార చెట్టుని మనకి ఆరోగ్యపరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. మందార ఆకుల్ని ఏంటంటే చాలామంది జుట్టు రాలే సమస్యతో చాలామంది ఆడపిల్లలు బాధపడుతూ ఉంటారనమాట. చుండ్రొచ్చింది, తలలో దువ్వెన పెట్టంగానే ఊడిపోతుంది జుట్టు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి జుట్టు రాలే సమస్యకు కూడా ఈ మందార ఆకుల పేస్టును పట్టించి మీరు తలంటు స్నానం చేస్తే ఆ సమస్య అనేది తగ్గుతుంది. చక్కగా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు.
చక్కగా మందార పుష్పాలతో దేవుడిని అలంకరించి పూజలు చేయండి. పటాలకు అంటే దేవుడి పటాలకు ఎరుపు రంగు మందార పుష్పాలవ్వచ్చు. ఇలాంటివి ఏవైనా సరే మీరు చక్కగా అలంకరణ చేసి దేవుడికి పూజ చేస్తే సాక్షాత్తు ఆ దైవమే దిగొస్తుందండి. దైవం అంటే మనకు మంచి కానీ, చెడు కానీ, దైవశక్తి అయినా, దుష్టశక్తి అయినా ఏదైనా మన కంటికి కనిపించదండి. కానీ మన ఇంట్లో కనిపించేటటువంటి సంకేతాల ద్వారాగా మనం అర్థం చేసుకోవచ్చనమాట. కాబట్టి మందార పుష్పాలతో పూజ అనేది దైవానికి అంకితం చేయబడుతుందనమాట. ఎందుకంటే మందార చెట్టు కానివ్వండి, మందార పుష్పాలు కానివ్వండి, మందార ఆకులు కానివ్వండి, అన్నీ కూడా శక్తిని కూడుకొని ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలా ఆరోగ్యపరంగా అవ్వచ్చు, అంటే మందార పుష్పాలతో టీలాగా కూడా కషాయంలాగా కూడా కాచుకొని తాగుతూ ఉంటే బరువు తగ్గుతారు. ఇలా కొన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయన్నమాట. ఇలాగా ఆరోగ్యపరంగా, అలాగే పరిహార పరంగా ఎంతో మంచి శక్తిని ఈ మందార చెట్టు అనేది తీసుకుందనమాట. కాబట్టి చక్కగా సింపుల్‌గా ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోండి. అయితే మరి ఇది ఎప్పుడు చేయాలి ఏంటి అనంటే, మీరు సాయంత్రం సంధ్యా సమయానికల్లా మీరు చేసేస్తే ఈ పరిహారం అనేది మీకు మంచి ఫలితం వస్తుందండి. ఉదయమైనా చేసుకోవచ్చు. మీకు ఉదయం చేసుకుంటే ఉదయం చేసుకోండి. కాకపోతే ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట. చక్కగా రేపు ఆషాఢ శనివారం కాబట్టి ఎంతో శక్తితో ఉంటుంది. ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవటం, గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవటము, పసుపు, కుంకుమలు కూడా మీకు అవసరం అనుకుంటే చల్లుకోవచ్చు. లేకపోయినా మామూలుగా అంటే మనకు చాక్ పీస్‌తో కాదండి. చాక్ పీస్‌తో కాకుండా ముగ్గు పిండితో మనం ముగ్గు వేసుకుంటే బాగుంటుందనమాట. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. తర్వాత చక్కగా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవటము, ఇంట్లో చక్కగా ఆడవారు తలంటు స్నానం చేసేసి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోండి. లేదా మీకేదన్నా ఆలయం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి మీరు అక్కడైనా దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. దీపం ఏంటంటే దరిద్రాన్ని తరిమి కొడుతుందన్నమాట. అలా చక్కగా చేసేసుకొని అంటే రేపు శనివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. చాలామందికి ఇలాంటి నియమాలనేవి తెలుసండి. ఒంటిపూట భోజనం కూడా చేస్తూ ఉంటారు. అంటే స్వామివారికి ఉపవాస దీక్ష కూడా ఆచరిస్తూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ ఏడుకొండల స్వామిని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడరండి. ఆ తండ్రి ఆ ఏడుకొండలు దిగి వచ్చి మరి మన యొక్క సమస్యలను తీరుస్తారని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. కాబట్టి ఆ తండ్రికి మీరు ఎంత భక్తి శ్రద్ధలతో మీరు నమ్మకంతో ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించైనా సరే మీరు దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఇక మాంసాహారం సంగతైతే చెప్పాల్సిన పని లేదండి. మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. బయట కూడా తినకూడదనమాట. మనం నియమాలతో చేసే పూజ కానీ, పరిహారం కానీ మనకు మంచి ఫలితాన్ని త్వరగా అందిస్తుందనమాట. బంగారం కొనుగోలు చేసే ఆశ కానివ్వండి, లేదా భూములు అంటే పెద్ద పెద్ద కోటేశ్వరులు చాలా తక్కువ సమయంలో ఎంతగా ఎదుగుతారో అలాంటి ఎదుగుదలను మనకు కూడా మనం తీసుకొచ్చుకోవచ్చనమాట. ఆ దైవానుగ్రహం అనేది తోడుగా ఉన్నప్పుడు. కాబట్టి ముందు దోషాలనేవి తొలగిపోయినప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయండి. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట. ఇక ఈ పరిహారం ఏంటంటే మీరు చేయాల్సిందల్లా దీనికొచ్చేటప్పటికి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత మందార చెట్టు దగ్గరికి వెళ్ళాలండి. మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని చెట్టుకు సమర్పించండి. అలాగే ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఒక మందార ఆకును కోసుకోవాలనమాట. మందార ఆకును కోసుకునేటప్పుడు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసమైతే కోసుకుంటున్నారో ఆ మందార ఆకును అది సంకల్పం చెప్పుకొని మాకది నెరవేరాలని చెప్పుకొని మందార ఆకును కోసుకోండి. అలా తీసుకున్న తర్వాత మందార ఆకును చక్కగా పసుపు నీళ్ళతో శుభ్రం చేయండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి. ఇక అలా శుభ్రం చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో బియ్యపు పిండి ఉంటుంది కదండీ! బియ్యపు పిండిని ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వీడియోలో చూపిస్తాము ముందు. అలాగా ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. ఇది మీరు ఉదయం చేసుకున్నా పర్వాలా. అంటే ఒకవేళ సాయంత్రం మందార ఆకును కోసుకోవాలి అని అనుకోండి. సాయంత్రం ఏం చేస్తారంటే 6 గంటల లోపే మందార ఆకును కోసుకొని పెట్టుకోండి. అంతేగాని 6 దాటిన తర్వాత మాత్రం చెట్టు మీద చెయ్యి వెయ్యొద్దు. మందార ఆకును కొయ్యొద్దు. ఎందుకంటే సంధ్యా సమయం దగ్గర నుంచి మనకు చెట్లు ఏంటంటే నిదురిస్తాయి అన్నమాట. ఆ సమయంలో చెట్లకు
నీళ్లు పోయటం కానీ, ఆకులు కొయ్యటం కానీ, పువ్వులు కొయ్యటం కానీ చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి 6 గంటల లోపే సాయంత్రం అయితే ఆకును కోసేసుకోండి. సాయంత్రం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తది. ఎందుకంటే దుష్ట శక్తులు తిరిగే సమయం కాబట్టి చెడుని తీసేసుకోవటానికి సాయంత్రం మంచి సమయం. కానీ మీరు ఆకు మాత్రం 4, 5 గంటలకల్లా కోసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని తర్వాత ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోవచ్చు. దీపారాధన చేసైనా దీపారాధనలో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. లేదా మామూలుగానైనా మీరు చేసుకోవచ్చు. ఇబ్బందయితే ఏమీ లేదనమాట. అలాగా మీరేం చేస్తారంటే ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో మీరేం చేస్తారంటే బెల్లం ఉంటుంది కదండీ! బెల్లాన్ని కొంచెం దంచేసేసి కొంచెం ఆ బెల్లాన్ని కొంచెం కరిగేటట్లుగా చేసేసి ఆ బెల్లపు నీటిలో వేసేస్తే మనకు బెల్లం శుభ్రంగా కరిగిపోతుందనమాట. ఆ బెల్లపు నీటిని ఏంటంటే బియ్యపు పిండిలో చక్కగా కలిపేసేసి మనకి ముద్దలాగా చేసుకోవాలనమాట. అంటే బియ్యపు పిండి ముద్దను చేసుకోవాలి. ఇక్కడ బియ్యపు పిండే ఎందుకు అనంటే బియ్యము అంటే దేవిగా మనం భావిస్తూ ఉంటామన్నమాట. బియ్యము ఎన్ని గింజలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతిరోజు భోజనం చేసేది అందరం అన్నమే తింటాం కదండీ! అంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ఇక్కడ బియ్యపు పిండి అనేది మనం తీసుకోవాలన్నమాట. అలాగా ఆ బియ్యపు పిండిని తీసుకొని చక్కగా ఇక్కడ చూపించినట్లుగా ఒక ముద్దగా చేసేసుకోండి. బెల్లపు నీటితో కలిపి ముద్దగా చేసుకోవాలి. అంటే ఏంటి తీపిగా మారుతుందన్నమాట ఆ ముద్ద. ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా చక్కగా ఒక ముద్ద చేసుకోండి. ఆ ముద్దను మీరేం చేస్తారంటే మందార ఆకును ఒకటి కోసుకొచ్చుకుంటారు కదా! ఆ మందార ఆకు మీద ఈ ముద్దను పెట్టాలనమాట. ఈ ముద్దను పెట్టేసేసేయాలి. పెట్టేసేసి మీరేం చేస్తారంటే సంకల్పం చెప్పుకోండి. మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలా? లేకపోతే అప్పులు తీరాలా? ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఆ కోరిక నెరవేరాలా? లేకపోతే ఏదన్నా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఇలా మీకేదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని చక్కగా చెప్పుకోండి నెరవేరాలని. ఇక అలా చేసిన తర్వాత ఆ ఆకు మీద మీరేం చేస్తారంటే ఈ బియ్యపు పిండి ముద్దను పెట్టేసేసేయాలి. బెల్లం నీటితో కలిపినటువంటి బియ్యపు పిండిని మనము ఈ ఆకు మీద పెట్టేసేసేయాలి. పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటికి అంటే ఇది చాలా శక్తివంతమైనదండి. మనకి ఎన్నో రకాల పిండిలు ఉన్నప్పటికీ కూడా బియ్యపు పిండి ముద్దకు శక్తులనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మనకేంటంటే సాక్షాత్తు ఇక్కడ బియ్యము అంటే ఒక అన్నంతో సమానం అన్నమాట. ఇలా చేసిన తర్వాత దీన్నేంటంటే మీ ఇంటికి ఆవులొస్తూ ఉంటాయి కదండీ! ఆవులు వచ్చినప్పుడు ఆవుకి ఈ బియ్యపు పిండి ముద్దను చక్కగా తినిపించేసేసేయండి. మీరు చేత్తో తీసుకొనైనా సరే ఆకు మీద పెట్టేసేసైనా సరే తినిపించేసేసేయండి. అయితే మందార ఆకును తినొద్దు. మందార ఆకును పెట్టొద్దు. ఆకును మీరు తర్వాత పారే నీటిలో పడేసేసేయండి. ఆ బియ్యపు పిండి ముద్దను తియ్యగా ఉంటుంది కాబట్టి ఆవులు చక్కగా తినేసేస్తాయనమాట. అలా ఆవుకు తినిపించండి. అలా తినిపించేసేసి ఆవును కూడా తాకి నమస్కారం చెప్పుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని చెప్పేసి ఎందుకంటే ఆవులో కూడా 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు కూడా తాకి నమస్కారం చేసుకోండి గోమాతను. ఇలానే ఎందుకు చెయ్యాలి అనంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరుతుందండి. ఎందుకంటే ఇక్కడ మందార ఆకు అవ్వచ్చు, అలాగే మనం బియ్యపిండితో చేసినటువంటి ఈ ముద్ద అవ్వచ్చు. మనం ఏంటంటే గోమాతకు తినిపిస్తున్నాము. అంటే గోమాత చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీకు గోవులు అందుబాటులో గనక లేని పక్షంలో మీరు ఏదన్నా గుడికి వెళ్తారు కదా! గుడి ఏదన్నా దగ్గరలో ఉన్నా లేకపోతే ఏదన్నా చెట్టు దగ్గర కానీ ఇలాగా ఈ ముద్దనేంటంటే ఈ మందారాకు మీద పెట్టేసేసి అక్కడ ఆ ప్రదేశంలో పెట్టేసి రండి. అలా పెట్టటం వల్ల కూడా అవి నోరు లేని మూగజీవులు ఏవైనా సరే వాటిని తింటాయనమాట. ఇలా తినటం వల్లేంటంటే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ రోజుల కల్లా మీరు ఒక బంగారమా, లేకపోతే ఇల్లా, లేకపోతే ఒక భూమి కొనుగోలా, ఒక పొలమా ఇట్లా మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరుతుంది. మీరు కొనాలనుకున్నది ఖచ్చితంగా కొని తీరతారనమాట. ఇంకా అప్పు లేదన్నా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారనమాట. అంటే ఊహించని మార్పును చూసి మీరే ఆశ్చర్యపడటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉన్నప్పుడు చిన్న అంటే ఏమీ లేని కటిక పేదవారు కూడా కుబేరులైన వాళ్ళను మనం ఎంతమందినో చూసామండి. కాబట్టి దానికి మనం ఆశ్చర్యపడాల్సినటువంటి ఆ యొక్క ఇదేమీ లేదనమాట. మనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే మనం జీవితంలో సాధించలేనిది అంటూ ఏది ఉండదనమాట. ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. మీ యొక్క జీవితాన్నే మారుస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి చక్కగా ఇలా చేయండి.
చేయండి. అర్థమైంది కదండి. రేపు ఆషాఢ శనివారం రోజున ఏం చేయాలి, ఏంటి మందార చెట్టు కనిపిస్తే అనేది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకుని, వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో ఓం గోవిందాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీ మీద, మీ కుటుంబం మీద ఉండి సంతోషంగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ తండ్రి మీద మీకు నిజమైనటువంటి నమ్మకం గనక ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.